టైగర్ ప్రభాకర్ మన తెలుగువారు పిలుచుకునే పేరైతే కన్నడ ప్రభాకర్. ఈ నటుడి జీవితం చూస్తే 3 బయోగ్రఫీలు కనిపిస్తాయి. ఎందుకంటే బయట ప్రపంచానికి తెలిసిన పెళ్లిళ్లు 3 మాత్రమే, కానీ రియల్ గా అంతకంటే ఎక్కువే ఉన్నాయి. అలాగే ఎంతో మంది అమ్మాయిలతో ఎంజాయ్ కూడా చేశారు ఆయన. మద్యం మగువ ఆయనకు ఇష్టమైన వ్యసనాలు. అది ఆయన కెరీర్ నే కాదు, జీవితాన్నే మార్చింది. 14 ఏళ్లకే నటుడిగా కెరీర్ ను మొదలుపెట్టిన ప్రభాకర్ ఆ తర్వాత విలన్ గా, హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా, సినిమాటోగ్రఫర్ గా, మ్యూజిక్ డైరెక్టర్ గా, ఒకటేంటి మల్టీ టాలెంట్ తో కన్నడ సినిమా ప్రపంచాన్నే ఊపేశారు ఆయన. ఆయన వచ్చే వరకు యాక్షన్ ఒకటి, కన్నడ ప్రభాకర్ వచ్చాక మరొకటి. అందుకే ఆయన్ను యాక్షన్ కింగ్ అనేవారు. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చారు కాబట్టి ఆయన్ను మనం కన్నడ ప్రభాకర్ అంటాం. కానీ కన్నడలో టైగర్ సినిమాతో టైగర్ ప్రభాకర్ గా మారిన ఆయన లైఫ్ స్టోరీని ఇప్పుడు చూద్దాం. 1950 మార్చి 30న బెంగళూరులోని పులకేసి నగర్ లో పుట్టాడు ప్రభాకర్. అయితే అనుకోకుండా తెలిసిన వారి ద్వారా 14 ఏళ్ల వయసులోనే కాడిన రహస్యం అనే మూవీలో నటించారు ప్రభాకర్. ఆ తర్వాత మంచి హైట్ ఉండడంతో బాడీ పెంచి చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ కెరీర్ లో ముందుకు సాగాడు. అయితే అతని లుక్ తో పాటు విభిన్నమైన డైలాగ్ డెలివరీతో అందరినీ ఆకట్టుకున్నాడు. అలా మొదట విలన్ పక్కన నటిస్తూ కొన్ని సినిమాలు చేసి ఆ తర్వాత మెయిన్ విలన్ గా కన్నడ సినిమాలో స్టార్ అయ్యాడు. ప్రభాకర్ ఉంటే చాలు సినిమాకు కొత్త ఊపొచ్చేది. ఆయన నటనను చూసి ప్రత్యేకంగా తెరపై ఎంజాయ్ చేసేవారు. స్టార్ హీరోలందరికీ విలన్ ప్రభాకరే. అయితే అతని గ్లామర్ ను, నటనను చూసి కొంతమంది యువ దర్శకులు నాడు హీరోగా అతన్ని పెట్టి ప్రయోగాలు చేశారు. తక్కువ బడ్జెట్ సినిమాల కోసం ఆయన పాపులారిటీని వాడుకోవాలనుకున్నారు. అలా వచ్చిన ఛాన్సే విఘ్నేశ్వర వాహనం అనే మూవీ. ఈ మూవీతో హీరోగా ఛాన్స్ దక్కించుకున్నాడు. ఆ తర్వాత గ్యాప్ లేకుండా హీరోగా సినిమాలు చేస్తూ తనదైన శైలిలో ముందుకు సాగాడు. అదే సమయంలో హీరోగా చేస్తూనే నిర్మాతగా, దర్శకుడిగా కూడా మారాడు ప్రభాకర్. నిర్మాతగా ఆయన చేసిన మహేంద్ర వర్మ, మిస్టర్ మహేష్ సినిమాలు సూపర్ హిట్ కావడంతో ఒక్కసారిగా ధనవంతుడైపోయాడు. ఆ తర్వాత బాంబే కింగ్, యమకింకర అనే సినిమాలతో దర్శకుడిగా మారాడు. దీంతో కన్నడ సినిమాలో 80లలో ప్రభాకర్ ఓ సంచలనం అయిపోయింది. టైగర్ అనే సినిమాలో నటించడంతో టైగర్ ప్రభాకర్ గా ఆయనకు బిరుదు కూడా వచ్చేసింది. అంతేకాదు పెద్ద హీరోలు అడిగితే విలన్ గా కూడా నటిస్తూనే ఓ పక్క హీరోగా చేశారు. అంతేకాదు నిర్మాతగా, దర్శకుడిగా క్షణం కూడా తీరిక లేకుండా గడిపాడు. మధ్య తరగతి నుంచి వచ్చిన ప్రభాకర్ ఒక్కసారిగా అగ్రనటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా మారిపోయాడు. అయితే డబ్బు, ఫేమ్ రానప్పుడు అందరూ బాగానే ఉంటారు, కానీ అవి వచ్చినప్పుడు బ్యాలెన్స్ చేస్తేనే జీవితం. అలా పాపులర్ గా ఉన్నప్పుడే 1974లో అల్ఫాన్సా మేరీని పెళ్లి చేసుకున్నారు ఆయన. ఆమెతో 2 కూతుళ్లు, 1 కొడుకు పుట్టారు. కూతుళ్ల పేర్లు భారతి, గీత. కొడుకు పేరు వినోద్. ఇతనంటే ప్రభాకర్ కు చాలా ఇష్టం. ఈ మధ్య హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఎప్పుడైతే సినిమా పరిశ్రమలో స్టార్డమ్ వచ్చిందో మొదటి భార్య అల్ఫాన్సాకు విడాకులు ఇచ్చేశాడు. ఆ సమయంలోనే ఒక సినిమా సెట్ లో నాటి నాట్య మయూరి, హాట్ బ్యూటీ అయిన జయమాలను పెళ్లి చేసుకున్నాడు. తాను నిర్మాతగా తీసిన మహేంద్ర వర్మ, మిస్టర్ మహేష్ సినిమా షూటింగ్ సమయాల్లో ఆమెతో ప్రేమలో పడ్డాడు ప్రభాకర్. అంతేకాదు ఏమాత్రం ఆలోచించకుండా కత్తి లాంటి బ్యూటీ అని పేరు ఉన్న ఆమెతో వివాహేతర సంబంధం పెట్టేసుకున్నాడు. పెళ్లి కూడా చేసుకున్నాడు. ఇది ఆ రోజుల్లో సంచలన వార్త అయింది. ఎందుకంటే ఆమె అంబరీష్, శంకర్ నాగ్ తో పాటు టాప్ హీరోలకు లక్కీ హీరోయిన్. హీరోలు కూడా జయమాల అంటే పడి చచ్చేవారు. కానీ అనూహ్యంగా ప్రభాకర్ ను పెళ్లి చేసుకోవడంతో అంతా షాక్ అయ్యారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది. ఈమెతో చాలా ఏళ్లు గడిపాడు. అయితే ఇతర నటీమణులతో కూడా ప్రభాకర్ అక్రమ బంధం కలిగి ఉన్నాడనే రూమర్స్ కూడా వచ్చాయి. అయితే డబ్బు, పాపులారిటీ ఆయనకు ప్రతి ఏడాది పెరిగిందే తప్ప ఎక్కడా తగ్గలేదు. భిన్నమైన మేనరిజం తో యాక్షన్ సినిమాలు తీస్తూ కన్నడ ప్రేక్షకులను అలరించాడు. హీరోలు ఎంతమంది ఉన్నా విలన్ కమ్ హీరోగా మాత్రం ప్రభాకర్ నే ఇష్టపడేవారు. ఎంతలా అంటే ఆయన హీరోగా వచ్చిన సినిమాలకు బీసీ సెంటర్లలో పెద్ద హీరోల కంటే కూడా భారీ డిమాండ్ ఉండేది. ఎందుకంటే భారీ ఫైట్లు, మసాలా పాటలు, మాస్ డైలాగులతో అలరించేవాడు. అలా ఓ పక్క ఆయన మేనరిజం కూడా పాపులర్ అయింది. ఇక కాస్త ఏజ్ పెరిగిన తర్వాత తెలుగు, తమిళ సినిమాల్లో విలన్ గా ఆయనకు ఛాన్సులు వచ్చాయి. కానీ తనకు నచ్చిన పాత్రలనే ఆయన ఎంచుకునేవారు. ఎక్కువగా నాగార్జున సినిమాలో కనిపించేవారు ఆయన. ఆ తర్వాత నిప్పురవ్వ నుంచి ముత్తు వరకు ఎన్నో సినిమాల్లో విలన్ గా వైవిధ్యమైన పాత్రల్లో కనిపించారు ప్రభాకర్. ఇక ఇక్కడే మరో విషయం కూడా ఉంది. తాను సంపాదించిన డబ్బును ప్రజాసేవకు కూడా ఉపయోగించారు. ఎన్నో ట్రస్టులకు ఆయన భారీ విరాళాలను ఇచ్చారు. తనలోని మానవత్వాన్ని చాటుకున్నారు ప్రభాకర్. తనకంటూ మంచి మార్కెట్ ఏర్పాటు చేసుకున్న ప్రభాకర్ కోసం వేరే భాషల దర్శకులు ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చి మరీ పిలిపించుకునేవారు. అలా ఆయన ఖ్యాతి పెరుగుతూనే ఉంది. కానీ మరో పక్క ఆయన మద్యానికి బానిస అవుతూ ఉన్నాడు. అంతేకాదు యంగ్ బ్యూటీస్ తో ఎంజాయ్ చేసేందుకు తహతహలాడిపోయేవారు. అయితే అలా మారిన ప్రభాకర్ పరిస్థితిని చూసి రెండవ భార్య నటి జయమాల విడాకులు ఇచ్చేసింది. తన కూతురితో దూరంగా బ్రతకడం మొదలు పెట్టింది. కానీ ఇక్కడే ప్రభాకర్ మరో పెళ్లి చేసుకున్నాడు. తెలుగు, తమిళ్, కన్నడ ప్రేక్షకులకు పరిచయమైన చైల్డ్ ఆర్టిస్ట్ అంజుపై మనసు పారేసుకున్నాడు ప్రభాకర్. అంజు పెద్ద పెద్ద హీరోలతో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. మమ్ముట్టి, మోహన్ లాల్ నుంచి రజనీకాంత్ వరకు ఎంతో మంది సినిమాల్లో నటించింది. అయితే ఎక్కువగా మలయాళం, తమిళ్ మూవీస్ లోనే కనిపించింది. తెలుగులో బాలనాగమ్మ లాంటి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. ఆమె
ఆమె హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించేందుకు ప్రయత్నిస్తుండగా కన్నడ ప్రభాకర్ ఆమెకు పరిచయం అయ్యి ఛాన్స్ ఇచ్చాడు. అయితే అలా ఛాన్స్ ఇచ్చినట్లే ఇచ్చి పెళ్లి చేసుకుంటానని తన ఇంట్లో పెట్టుకుని అంజుతో ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. అప్పటికి ఆమె వయసు కేవలం 17 ఏళ్లు మాత్రమే. మద్యం తాగుతూ శృంగారం కోసం తప్పించే ప్రభాకర్ గురించి ఆ తర్వాత అంజుకి అసలు విషయం తెలిసింది. ఇంతకు ముందే ఇద్దరితో పెళ్లైందని, వారితో 4 పిల్లలు ఉన్నారని తెలుసుకుని నిలదీసింది. దీంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. ఆమె అతన్ని వదిలేయాలనుకున్నా కూడా అప్పటికే గర్భం దాల్చింది. ఓ కొడుకు కూడా పుట్టాడు. దీంతో ప్రభాకర్ మీద కేసు పెట్టలేదు. తనను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని తెలిసి కన్నీరు మున్నీరైంది. ఆమెతో రాజీ చేసుకున్నాడు ప్రభాకర్. ఆ తర్వాత తన కొడుకుతో కలిసి అంజు చెన్నై వచ్చేసింది. చిన్న వయసులోనే ప్రభాకర్ మోసం చేసి జీవితాన్ని నాశనం చేశాడని అంజు ఇప్పటికీ పలు ఇంటర్వ్యూలలో చెప్పుకుంది. కొడుకు కోసం ఆమె తన జీవితాన్ని త్యాగం చేసింది. కానీ ప్రభాకర్ కు అప్పటి సీఎం రామకృష్ణ హెగ్డేతో మంచి సన్నిహిత సంబంధాలుండేవి. ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాడు. సంపాదించిన డబ్బులో కొంత ఖర్చు పెట్టి పేదలకు దానం చేశాడు. పలుమార్లు హెగ్డే స్వయంగా ప్రభాకర్ ను ఎమ్మెల్యేగా పోటీ చేయమని ఆహ్వానించారు. తనకు బాగా తెలిసిన శివాజీ నగర్ అయినా లేదంటే తాను నివసించే బనశంకరి నియోజకవర్గమైనా పర్వాలేదు, తాను టికెట్ ఇస్తానని ఆఫర్ చేసిన రాజకీయాల కంటే సేవనే తనకు ఇష్టమని ప్రభాకర్ ప్రకటించాడు. ప్రజలకు సేవ చేయడానికి రాజకీయ పదవి అక్కర్లేదని ప్రకటించాడు ప్రభాకర్. ఆయనకున్న పొలిటికల్ రిలేషన్స్ వల్ల కూడా చిన్నతనంలో ఉన్న అంజు కేసు పెట్టలేదట. అంతేకాదు ముఖ్యంగా తనను బాగా చూసుకున్నాడు. కానీ 3 పెళ్లిళ్ల గురించి చెప్పలేదు. కన్నడ ఇండస్ట్రీకి కొత్త అయిన తనను ట్రాప్ చేశాడని భావించారామె. 17 ఏళ్ల అంజును 48 ఏళ్ల వయసులో ప్రభాకర్ పెళ్లి చేసుకున్నాడు. కానీ అతని మంచితనం చూసి మోసం చేసినా వదిలేసింది. ఇక్కడి నుంచి ఆయన జీవితం మరో మలుపు తీసుకుంది. మొత్తంగా మద్యానికి బానిసయ్యాడు. మరికొంతమంది ఫీమేల్ ఆర్టిస్టులతో ఆయన సన్నిహితంగా ఉండేవాడు. అయితే ఆయన ఒంటరితనానికి కొడుకు వినోద్ సాయంగా ఉన్నాడు. మద్యం అతిగా తాగడంతో ఆయనకు పాత జబ్బులు తిరగబెట్టాయి. యువకుడిగా ఉన్నప్పుడు ఎన్నో స్టంట్స్ చేశారు. ఆయన స్టంట్ మాస్టర్ గా కూడా కొన్ని సినిమాలకు పనిచేసి డూప్ లేకుండా యాక్షన్ చేశారు. అలాంటి సమయంలోనే బైక్ పై నుంచి వేగంగా వెళుతూ జంప్ చేసే సీన్లలో నటిస్తుండగా ఆయనకు తొడల్లో గాయాలయ్యాయి. అవి 49 ఏళ్ల వయసులో తిరగబెట్టాయి. మరోవైపు మద్యం సిగరెట్లతో లంగ్స్ పాడయ్యాయి. లివర్ కూడా దెబ్బతింది. వీటికి చికిత్స చేసుకుని ఆయన కోలుకున్నట్టే కోలుకున్నారు. ఆ సమయంలో మేజర్ అనే సినిమాను కూడా సగం పూర్తి చేశారు. ఆయన 2 కాళ్లను తీసేయాలని డాక్టర్లు సూచించారు. లేదంటే చనిపోతామని చెప్పారు. కానీ అందుకు ఆయన ఒప్పుకోలేదు. కాళ్ళు లేని ప్రాణం నాకు అక్కర్లేదనుకున్నారు. 1998 వరకు ఎంతో చురుకుగా సినిమాల్లో నటించిన ఆయన గ్యాంగ్రీన్ వచ్చిన తర్వాత ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. కాళ్ళు తీసేయాలన్నారు. డాక్టర్లు ఎంత చెప్పినా వినలేదు. పైగా మద్యం ఆయన తీవ్రమైన డిప్రెషన్ లోకి నెట్టింది. అప్పుడు ఆయన వెంట ఉంది తనకి ఇష్టమైన కొడుకు వినోద్. తండ్రి కోసం ఎంతో చేశాడు. అయితే కిడ్నీలు కూడా ఫెయిల్ కావడంతో మార్చి 25, 2001న ఉగాది రోజున బెంగళూరులోని మాల్యా ఆసుపత్రిలో చనిపోయాడు కన్నడ ప్రభాకర్. ఆయన చేసిన సేవా కార్యక్రమాల గురించి ఏనాడు పబ్లిసిటీ చేసుకోలేదు. కానీ ప్రభాకర్ చనిపోయాడని తెలియగానే ఆయన సాయం పొందిన అనాథాశ్రయాల నుంచి ట్రస్టులు, వృద్ధాశ్రమాలు అందరూ బయటకు వచ్చి చెప్పుకుంటే అంతా షాక్ అయ్యారు. సమాజం పట్ల ఆయన బాధ్యతగా ఉండేవారు. కానీ నిజ జీవితంలో దారుణంగా ఫెయిల్ అయ్యారు ఆయన. స్త్రీ వ్యామోహమో మరొకటో కానీ పెళ్లిల విషయంలో మాత్రం కంట్రోల్ చేసుకోలేక కొత్త యువతలతో ఎక్కువగా కనిపించేవారని వార్తలు వచ్చేవి. ఒక్కసారిగా వచ్చిన సక్సెస్, డబ్బు, పాపులారిటీ, స్టార్డమ్ ను ఆయన మెయింటైన్ చేయలేక జీవితంలోనే ఓడిపోయారు. ఇక తండ్రిని సరిగ్గా చూడకుండానే ఎదిగిన అంజు కొడుకు అర్జున్ అమెరికాలో ఫుట్బాల్ కోచ్ శిక్షణ పూర్తి చేసుకున్నాడు. పెద్ద కొడుకు వినోద్ సినిమా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. నటి జయమాల పలు సినిమాల్లో, సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉంది. ఏదేమైనా మెరుపులా వచ్చిన కన్నడ ప్రభాకర్ తన భాష, వేషం, మేనరిజంతో తెలుగు, తమిళం, మలయాళంలో కూడా ఆడియన్స్ ని తన నటనతో మెప్పించాడు. ఇక నాగార్జున, చిరంజీవి మూవీస్ లో ఎక్కువగా నటించారు ఆయన. తెలుగులో బెల్లారంగా, చట్టానికి కళ్ళు లేవు, నిప్పు రవ్వ, జగదక వీరుడు, అదులకు సుందరి, కొదమసింహం, జేబు దొంగ, పసివాడి ప్రాణం, కిరాతకుడు, రోషగాడు లాంటి సినిమాల్లో కనిపించి మనల్ని ఎంటర్టైన్ చేశారు. సినిమా జీవితంలో ఆయన సూపర్ హిట్. కానీ వైవాహిక జీవితంలో డిజాస్టర్. ఎందుకంటే చనిపోయే నాటికి 3కి విడాకులు ఇచ్చారు. వారెవరూ కూడా ఆయన్ను తనవారనుకోలేదు. ఒక పెద్ద కొడుకు వినోద్ తప్ప. కూతుళ్లు తండ్రి చనిపోతే బాధపడ్డారంతే. పెద్దగా వారితో రిలేషన్ లేకపోవడమే దీనికి కారణం. అలాగే 2009లో కన్నడ ప్రభాకర్ మొదటి భార్య అల్ఫాన్సా మేరీ చనిపోయారు. వీరి సమాధులు పక్కపక్కనే ఉంటాయి. అయితే కన్నడ ప్రభాకర్ పర్సనల్ లైఫ్ ఎలా ఉన్నా నటుడిగా ఆయనకు కోట్లలో ఫ్యాన్స్ ఉన్నారు. ఇక సేవా కార్యక్రమాలు కూడా ప్రభాకర్ ను గుర్తుంచుకునేలా చేశాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి టైగర్ ప్రభాకర్ అలాగే మనకు తెలిసిన కన్నడ ప్రభాకర్ గురించి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.